భద్రతకు 32 సీసీ కెమెరాలు, ప్రజల భాగస్వామ్యంతో నేర నియంత్రణకు కృషి. సిపి సాయి చైతన్య. బోధనపట్నంలో ప్రజా భద్రత బలోపేతానికి మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య శనివారం ప్రారంభించారు. బోధనపట్టణ సిఐ వెంకట నారాయణ విజ్ఞప్తి మేరకు గోల్డ్ సిల్వర్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు కదం ప్రమోద్ తన సొంత ఖర్చులతో సీసీ కెమెరాలను పోలీస్ శాఖకు విరాళంగా అందించగా సిపి ఆయన సామాజిక సేవాభావాన్ని అభినందిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని, నేరాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపులో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి వార్డు కౌన్సిలర్ తమ వార్డులో కనీసం 5 కెమెరాలు ఏర్పాటు చేయడాన్ని బాధ్యతగా నగల దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎన్ శుభం ప్రకాష్, ఏసీపీ శ్రీనివాస్, ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, సిఐ కృష్ణ, ఎస్ఐలు మచ్చేందర్, మనోజ్ కుమార్, మహేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. ఇంకేం మన ఇక్కడి నుంచి వాళ్ళకి అందరికీ సెక్యూరిటీ ఇవ్వాలంటే ఏమైనా ఓన్లీ వన్ సైడ్ వాళ్ళకి మనం ఇవ్వచ్చా? మళ్ళీ సార్ వాళ్ళు అక్కడికి రావాలి. ఎదురుగా సేమ్ పరిస్థితి స్పీడ్లో క్యాప్టెన్ 60 మీటర్స్ స్పీడ్ వెహికల్ స్పీడ్ వెహికల్ 20-30 కిలోమీటర్ అన్నీ స్పీడ్ బ్రేకర్ తిరిగి చూసి పెట్టావు. అన్ని సెంటర్స్లో సెంటర్లో స్పీడ్ వెళ్ళిపోతున్నాయి. స్పీడ్ బ్రేకర్ ఎక్కడ నుంచి అక్కడ పెట్టి గ్యారంటీ అక్కడ టర్నింగ్ ప్లేస్ స్పీడ్ స్పీడ్ అంటే అక్కడ టర్నింగ్ స్లో అవ్వాలి, ఎవరు స్లో అవ్వాలి. అలా కాకుండా నువ్వు అది చూసుకుంటే ఇప్పుడు కంపల్సరీ మనకి ఆ ఫోటో క్యాప్చర్ అవుతుంది. లేదంటే ఇంకోటి ఏ సార్ కొద్దిగా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మన ఊరు మీరందరూ కూడా ఈ యొక్క बात किया हमारा गांव मेरा गांव मेरा देश हम चेंज करेंगे इसका नाम, जैसे कि उर्दू में मेरा वार्ड मेरा हिफाजत, నా వార్డు నా భద్రత నా బాధ్యత, మన ఊరు మన బాధ్యత మన భద్రత మన బాధ్యత. बोधन पीस लविंग सर, मैं को ये अमन का शहर है सर, यहाँ पे लड़ाई नहीं होते सर, हमको कैमरा ज़रूरत नहीं बोलते हम लोग, यही बोलते ना, ఇదే చెప్తారు అవసరం లేదు సార్ అని రీజన్ చెప్తాను. ఇప్పుడు ప్రమోద్ చేత పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే, మనం డెవలప్ అవుతున్నాం, हम लोग का तरक्की हो रहा है, बट साथ साथ देश में कई सारी जगह है जहाँ पे गरीबी अभी भी है. చాలా ప్లేసెస్లో పేదరికం ఇప్పటికీ అట్లానే ఉంది, డెకాయిటీ గ్యాంగ్స్ అట్లానే ఉన్నాయి. సో అందుకోసం మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ కెమెరాల వల్ల లాభం ఏంటి అంటే, సార్ పోలీసులు ఉంది కదా కెమెరాలు ఎందుకు అంటే, ఒక చిన్న లాజిక్, మనిషి అనేవాడు ఎవడైనా పడుకుంటాడు కదా, ఈ జంక్షన్లో మన చక్కర్ నగర్ జంక్షన్లోనే పెట్టాం అనుకుందాం, అక్కడ 24 అవర్స్ పోలీసు ఉంటాడా? పాసిబుల్ క్యా? బట్ ఈ కెమెరా లగాది, ఒక కెమెరా పెట్టాం. ఇప్పుడు ఇందాక అదే చూశాను, కెమెరా పెట్టిన తర్వాత కెమెరా పెట్టడం ఎందుకు, इन केस एनी एक्सीडेंट, अभी जैसे बोला था एलियास ने कि कुछ एक्सीडेंट हो गया, जब तक अक्यूज पता नहीं चलता
आगे क्या बढ़ेंगे हुआ था ఇదే అయింది టౌన్ 6 ఏరియాలో. ఏముంది, అది బోధన్ రోడ్, అది కూడా బోధన్ రోడ్డు సారంగపూర్ ఏరియాలో కంటిన్యూస్ ట్రాఫిక్ ఉంటుంది. వెహికల్ వచ్చి యాక్సిడెంట్ కొట్టేసి వెళ్ళిపోతా ఉంది, వెహికల్ ఏది తెలియదు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ లోకల్ అందరితో మాట్లాడి చాలా ట్రాंसपोर्टर्स बहुत सारे ट्रांसपोर्टर्स थे, सभी लोग आए, सभी लोग कैमरा लगाए. उसके बाद एक्सीडेंट्स पहले चीज़ कम हुआ, दूसरी चीज़ जो भी एक्सीडेंट्स हुआ పకడ్ लिया हम लोग. దానివల్ల ఏమవుతుంది, విక్టిమ్స్కి మనం కంపెన్సేషన్ ఇవ్వగలుగుతున్నాం. ఫస్ట్ థింగ్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఆపాలి, దానికి కష్టపడుతున్నాం. ఇన్ కేస్ యాక్సిడెంట్స్ అయితే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో जो भी विक्टिम्स हम लोग कंपनसेशन दे पा रहे हैं. ये कैमरा का एक फ़ायदा है. दूसरा, जैसे अभी बात कर रहे हैं कि कितने 17 ज्वेलरी शॉप्स है, कितने 75 ज्वेलरी शॉप्स है यहाँ पे. कितने ज्वेलरी शॉप्स में कैमरा है? बहुत कम. అండ్ జ్యువెలరీ షాప్లో ఎందుకు అఫెన్స్ ఎక్కువ అవుతుంది, మనం జ్యువెలరీ షాప్ వాళ్ళకు भी बुला के मैं मीटिंग रखा था. జ్యువెలరీ షాప్ ఓనర్స్ అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టాను ఆఫ్టర్ PMJ ఇన్సిడెంట్. అరే మీ దగ్గర ఏం సిస్టమ్ ఉంది, ఒకవేళ దొంగతనం చేస్తే అంటే देयर इज सिस्टम లేదు, कोई सिस्टम नहीं है. आके चोरी करके चले गए, किसी को पता नहीं चलता है कौन आया कौन गया, किसी को पता नहीं चलता. ఎందుకు జ్యువెలరీ షాప్స్ మీద దొంగలు ఎందుకు పడతారు అంటే, ఇంతే బంగారం అంటే కాస్ట్ ఎంత ఉంటుంది, 1.5 करोड़, इतना ही 1.5 करोड़ होते हैं. सिल्वर कितने होते हैं, 2.5 लाख. इतना ही छोटा फोन महंगा चीज़ है, फोन కాస్ట్లీ ఒప్పుకుంటాం కదా, కాస్ట్లీ. ఫోన్ కన్నా కాస్ట్లీ ఏముంది ఇప్పుడు, గోల్డ్ సిల్వర్. फ़ोन దొంగతనం చేస్తే ఇబ్బంది ఏంటంటే कहीं पे भी यूज़ कर लो, पता चल जाते भाई ये बंदा फ़ोन वहाँ यूज़ कर रहे हैं, हमारे पास वो टेक्नोलॉजी है. मान लीजिए गोल्ड चोरी कर लिया, कहीं पे यूज़ कर रहे, पता चलेगा क्या, ఎవరికైనా తెలుస్తుందా, ఎవరికి తెలియదు. సిల్వర్ తెలుస్తుందా, తెలియదు. అంత వాల్యూ ఎక్కువ ఉన్న ఐటమ్ ఏముంది, ఈ దొంగతనం చేశాడు అనుకోండి, ఇంత బంగారం తీసుకెళ్ళాడు అనుకోండి జేబులో, ఎవరికి ఏం తెలియదు. సో అందుకోసం దే టార్గెట్ దిస్ హై వాల్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం, దీన్ని హై వాల్యూ ఐటమ్స్ అంటాం అనమాట, అల్ట్రా హై వాల్యూ ఐటమ్స్. ఇవన్నీ ఇటువంటి ఐటమ్స్ టార్గెట్ చేస్తారు. సో ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు మీ ఏరియాలో మీ ప్లేసెస్లో చిన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని जितने भी है उसके लिए ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అవుతాయినా, రోడ్స్ అవుతాయినా. ఎవడైనా దొంగ ఎట్లా వస్తాడు, రోడ్ మీద వస్తాడు కదా, గాల్లోంచి ఎగిరి రాడు కదా, पैराशूट వేసుకుని దిగుతాడు ఎవడైనా, कोई पैराशूट नहीं कूदते ना, रोड पे यार. तो वो इनकमिंग एंड आउट गोइंग वो रोड आपको कवर होने लायक हो जाए, बस हम लोग उसको आसानी से पकड़ सकते. అది మీరు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ తీసుకుని ముందుకు వెళ్తే బోధన్ విల్ బికమ్ మోడల్ మున్సిపాలిటీ. ఇట్లాగా మీ వైస్ చైర్మన్ యొక్క లీడర్షిప్, లేదంటే మీ కౌన్సిలర్ యొక్క లీడర్షిప్, ప్రతి ఒక్కరు మీరు మాట్లాడుతూ ఉంటే क्या बोल रहा हूँ मैं, अपना फोर्स को, मैं अपना ऑफिसर्स को भी बोल रहा हूँ, मैं सीए గారు కూడా చెప్తున్నాను, మళ్ళీ వార్డులకు వెళ్ళి మళ్ళీ మీటింగ్ పెడతారు. ఆ టైంలో आप लोग भी आके आप लोगों को बताना कि वैसे वैसे होते ఇట్లాంటివి అవుతాయి, మీరు చెప్పాలి, ఇట్లా జాగ్రత్తగా ఉండాలని మీరు కూడా చెప్పాలి. అట్లా చేసుకుంటూ మన నగరాన్ని మనం భద్రంగా కాపాడుకుందాం, మన నగరాన్ని మనం రక్షించుకుందాం. సో ఈ కాన్సెప్ట్తో మనం ఇది మన ఊరు మన భద్రత మన బాధ్యత చెప్పాం. ఇప్పుడు మార్చి మన వార్డు మన భద్రత అంటే మేరా వార్డ్ మేరా హిఫాజత్ బోల్కే చేంజ్ కర్నే, ఓకే, రెస్పాన్సిబిలిటీ మనది అని మనం ఓనప్ చేసుకోవాలి. మనది అని మనం ఓనప్ చేసుకుంటే మనం కంపల్సరీ దాని గురించి ఆలోచిస్తాం, उसके बारे में हम सोचते, उसके बारे में ज़्यादा ख्याल रखते, वैसे ही करके आगे बढ़ना है. मैं उम्मीद करता हूँ सभी लोग इसमें हमारा साथ देंगे. అందరి మీద ఇట్లా మాకు హెల్ప్ చేస్తారు, అందరూ సహాయం చేసి, అందరూ ఒకరిని హెల్ప్ చేసేది ఏముంది, ఒకరినొకరు సహాయం చేసుకుని మనం ముందుకు వెళ్తాం. వెళ్ళి మన యొక్క బోధన్ని పీస్ఫుల్ బోధనతో పాటు ప్రొటెక్టెడ్ అండ్ హ్యాపీ బోధనగా చేసుకోవడానికి అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.